ఆయన త్యాగము, ఆయన రక్తము అంగీకరిస్తే అంత గొప్ప ధన్యత. సో ఇట్స్ ఎ వెరీ హై హానర్ అండ్ ప్రివిలేజ్ టు యాక్సెప్ట్ జీసస్ ఆన్ ద క్రాస్. సో నెవర్ ఇగ్నోర్, డోంట్ టేక్ ఇట్ ఈజీ. అందుకే అంటాడు, ఫర్ సమ్ ఇట్ ఈస్ ఫులిష్, బట్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. టు రెవల్యూషన్ 20:13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడును తన తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. And the sea gave up the dead which were in it. Death and hell delivered up the dead. మరణం ఉందంట, ఇంకోటి ఏముందంట? పాతాళ లోకము. And the sea gave up the dead which were in it. The death and hell delivered up the dead which were in them. And they were judged every man according to his work. మనము లేపబడి ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉన్నావు, ఇంక నీకు తీర్పేటి? నువ్వే తీర్పు తీరుస్తున్నావు. You became the judge in the second resurrection. That's the reason why you need to be more fearful, more obedient, and try to live the best you can. You getting me? అందుకే దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి మనం ఇంకా పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇంకా దగ్గరగా, ఇంకా దేవునిలో లోతుగా వెళ్ళి మనం తయారవ్వాలి. తీర్పు లేదు మనకి. అందుకే అంటాడు ఆయన రక్తం అంగీకరించిన ఆయనకి హీ మేడ్ యూ, ఆయన రాజులైన యాజకులు, హీ మేడ్ యూ ప్రీస్ట్ అండ్ కింగ్స్. ది బ్లడ్ ఈస్ వెరీ పవర్ఫుల్. వావ్, గుడ్ ఫ్రైడే ఈస్ రియల్లీ గుడ్ బియాండ్ యువర్ గుడ్ ఇమాజినేషన్. హిస్ బ్లడ్ హస్ మేడ్ యూ ప్రీస్ట్ అండ్ kings. But you know, God is smart. He made the gospel, the major qualification of the gospel is to be very humble. Somebody say very humble. దేవుడి స్వార్థ అంగీకరించడానికి కావలసినటువంటి మొదటి గుణము ఏంటో తెలుసా? తగ్గింపు అనండి, బహు తగ్గింపు అనండి. To know this God is not a joke, you need to be an extra humble guy. Because Jesus, he wiped the feet of his disciples. You see that now? You don't need normal humility. Sometimes you need to fast and pray to be more humble. Everywhere in the world, God does like that. He catches the proud in their pride. Anything that you get on this earth will give you pride. Be careful. May the Lord pour out his spirit of humility on you. ఫస్ట్ ఏముంటుంది? ఫస్ట్ దీనిలో అయిన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. ఓన్లీ హంబుల్ పీపుల్ కెన్ కమ్. నామన్ ఆమె కింగ్ అన్నాడు, వెళ్ళి 7 సార్లు ములిగంటే కోపం వచ్చేసింది. పక్కోడు చెప్తాడు, అయ్యా ముగ్గురు, ఎందుకంటే దట్స్ ద డర్టియెస్ట్ రివర్, జార్డన్. అండ్ ద ప్రాఫిట్ డజంట్ ఈవెన్ ప్రే, లే హ్యాండ్ ఆన్ హిమ్ ఆర్ ఇన్వైట్ హిమ్. నో, హీ సెడ్ let him go and dip 7 times. The guy got furious. I'm the captain of the host from Syria, and this prophet tells me to go and dip in that river for 7 times. So మన జీవితం అన్నిటి కోసం ప్రార్థన చేస్తాం. వినయం అనండి, వినయం. సో దిస్ ఈజ్ వాట్ గాడ్. ఎందుకంటే యూ సీ ద ఫస్ట్ సిన్, మొదటి పాపం ఏం చూసాం మనం లూసిఫర్లో? ప్రైడ్. ఎనీథింగ్ గివ్స్ యూ ప్రైడ్. ప్రతిదీ గర్వం వస్తుంది. హంబుల్, హంబుల్, హంబుల్. హ్యూమిలిటీ. You need to humble yourself all your life because everything gives you pride in this world. Puff up knowledge. Even you have good knowledge in the Bible, it is dangerous. It says knowledge puffeth you up. Even Paul he had so many revelations. He went to heaven. He's a blessed man. He was puffed up. You see that? So he was given an evil spirit to buffet him. పౌలు కూడా దేవుని విషయంలో జ్ఞానము, వరాలు అన్నీ వచ్చి ఏమైపోయింది? గర్వం వచ్చేసింది. అప్పుడు ఎవరు ఇవ్వబడ్డారు పౌలుకి? అపవాది ముళ్ళు ఇవ్వబడ్డాడు, గుచ్చుతున్నాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? ప్రార్థన, వాక్యము, ఉపవాసం ద్వారా దీన్ని కూడా తగ్గించుకోవాలి. కమ్ ఆన్ రీడ్ 14th verse. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడి. ఇదేంటిది? డెత్ అండ్ హెల్ వర్ కాస్ట్ ఇంటూ లేక్ ఆఫ్ ఫైర్. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ డెత్. చదవండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయ. ఈ పని ఎవరిదే? Whose job is to find the name? It's your job. Who were trained in 1,000 years with Jesus when you already took part in the first resurrection. మొదటి పునరుద్ధానంలో లేసే నీకు ట్రైనింగ్ ఇవ్వబడ్డదే. అందుకే దేవుడు చెప్తాడు, ఈ భూమి మీదే నీ పేరు తుడిచిపెట్టుకోకుండా కాపాడుకో, నీ కుర్చీ పోగొట్టుకోకుండా కాపాడుకో. ఆఖరి దాకా దేవుడు టైం ఇస్తాడు. The last day. That's the reason why when Jesus tells you in the first 7 churches, he tells you, come on, keep up the name in the book of life. When you accept the blood, immediately, చూడండి,
దొంగ సిలువ మీద ఉన్నప్పుడు అంగీకరించిన వెంటనే అతని పేరు జీవగ్రంథంలో రాయబడ్డది, అంగీకరించిన వెంటనే అతనికి సింహాసనం ఇవ్వబడ్డది. అలాగే నువ్వు యేసు రక్తం అంగీకరించిన వెంటనే నీ పేరు జీవగ్రంథంలో రాయబడ్డది, నీకు సింహాసనం ఇవ్వబడ్డది. ఈ భూలోకమంతా అది కాపాడుకోవడమే నీ పని. ఉతుక్కోవడమే, వాక్యం ఉడుకో సార్ నలగొట్టుకుని దాన్ని కాపాడు. మీరందరూ విజయవంతంగా కాపాడుకుందురుగాక. జస్ట్ లైక్ ద థీఫ్ ఆన్ ద క్రాస్. When he accepted Jesus, he said, today you will be with me in paradise. Why? The moment you accept him, your name will be in the book of life and you'll be given a chair in heaven. So you have to live faithfully to keep up that chair and name. You cannot live as you want, so that you may lose the name. You're getting me? You may even lose the chair and the crown. After this message, somebody will know that your crown is there. Somebody will know how to keep your crown, keep your chair, and keep the name. And there will be somebody whose names will be on all the books. అందుకే అంటాడు, డివైడ్ ద ట్రూత్. ఎలా నేర్చుకోవాలంట? డివైడ్ ద ట్రూత్. ఇఫ్ దెర్ ఈస్ డెత్, దెర్ ఈస్ లైఫ్. ఇఫ్ దెర్ ఈస్ లైట్, దెర్ ఈస్ డార్క్నెస్. By the cross you got the blessing of Abraham. So what is the blessing? That overrides the curse. So is the curse there or not? Yes. If there is no curse, there is no blessing. There is no devil, there is no God. There is no darkness, there is no light. There is darkness, there is light. There is devil, there is God. There is a curse, there is a blessing. Let us see Paul's language during the course of his journey and when he was growing. పౌలు తన యాత్రలో ఎలా ఎదుగుతున్నాడు, ఏ డైలాగ్ వేసాడో చూద్దాం. ఓకే, మొదటిగా 1 కొరింథీయులు 13:11, 1 Corinthians 13:11, 57 AD అని రాసుకోండి. అంటే పౌలు అప్పుడు రాశాడు ఇది. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి. So here Paul says, in the early stage of his ministry, 57 ki 68 ki any years difference? 11 years. What happened in these 11 years during his ministry? First 57 lady lo he wrote to Corinthians. He said, when I was a child, I spake as a child, understood as a child, I thought as a child, but when I became a man, I put away childish things. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి. అంటే ఇంకా పిల్లవాని జ్ఞాపకం ఉన్నాయన్నమాట అతనికి. ఓకే, కానీ ఎదిగాడు, కొన్ని ఓవర్కమ్ చేశాడు. ఈజ్ ఫ్రెష్. పాల్ సేస్, వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ స్పోక్ యాజ్ అ చైల్డ్. నేను పిల్లవాని వల్లే మాట్లాడా, పిల్లవాళ్ళ వల్లే తలించా, పిల్లవాని వల్లే యోచించా, ఇప్పుడు పెద్దవాడిని అయిపోయా. సరే, 58 AD ఏమన్నాడో చూద్దాం. Romans 15:29. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదు. అంటే ఇప్పుడు అంత పూర్ణం కాలే, ఇంకా ఎక్కువ పవర్తో వస్తా. వెన్ ఐఎమ్ ష్యూర్ దట్ వెన్ ఐఎమ్ కమ్ టు యూ, ఐ షల్ కమ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. ఎంతమందికి తెలుసు, ఇన్ ద లాస్ట్ 5 years or 10 years you have grown up in the spirit? You feel like you have grown up a bit. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్లలో కొన్ని బలహీనతలను మీరు చేయడం మానేశారు, కొన్ని మాట్లాడడం మానేశారు, కొన్ని తప్పులు చేయడం మానేశారు, కొన్ని చూడడం మానేశారు, కొన్ని పొరపాట్లు మానేశారు. ఎంతమంది మీలో అది చూసుకున్నారు? బికాస్ ద హోలీ స్పిరిట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫ్రమ్ glory to glory. And you don't need to judge somebody who is currently in a mess, because God knows the end. So because you can't see the end may be glorious. He may repent and become a holy guy in the end. So you don't need to judge anybody, because God sees the end and the beginning. Because we don't see the end, God says you better not judge. Let's go. Now Paul says, look, I am sure that when I come to you, I can come in the fullness of the blessing. Ante enti? Is he in the fullness of the blessing now? No. అంటే పౌలు ఏమంటాడు, మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదం సంపూర్ణంతో వస్తాడంట. అంటే ఏంటి, నేను ఇంకా అంత సంపూర్ణంగా లేను, కానీ నా యాత్ర చూసుకున్నాను, 20 ఏళ్ళలో చాలా ఎదిగాను నేను, వచ్చే 10 ఏళ్ళలో ఇంకా ఎదిగి పూర్తిగా వచ్చేస్తాను. లుక్ అట్ హిస్ ఫెయిత్. ఎంతమందికి అర్థమైంది ఇది? ఈ 10 ఏళ్ళలో నేను చాలా బలహీనతలు తగ్గించుకున్నాను. The last decades, Paul was telling, in the last 2 decades I became a lot better man. You know guys, I'm not doing what I did before. I'm a better guy. So in the next decade, maybe, I'm sure now, the one who began will continue. So make a habit of reading your Bible every day in the morning and in the evening, and prayer and fasting a bit here and there. Once you make your money, you say, I'm settled. No, you're not settled. Once you're successful, you're settled. No. I'll tell you how you grow and how you are settled. Okay? That's why Paul says, follow me. ఏమన్నాడు పౌలు? నన్ను వెంబడించు అన్నాడు. See the way. Okay, now let's see number 3. Philippians chapter 3 verse 10 to 12. 62 AD. అంటే ఫస్ట్ ఏమో 1 year అయింది, 58 1 year, and now it's almost like 3 years. Let's see.
ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థనము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను. రైట్, చూడండి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఏ విధము చేతనైనాను నాకు ఆ పునరుద్ధానం కావాలా. ఈ రిజరక్షన్ డే హీస్ సీయింగ్, మేబీ ఆన్ ద సెలబ్రేషన్ ఆఫ్ రిజరక్షన్ ఈస్టర్, హీస్ టెల్లింగ్ దిస్, హీస్ గివింగ్ దిస్ మెసేజ్. మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాల, ఆయన మరణ విషయంలో సమానుభవం కలిగి నేను పునరుద్ధానాన్ని తెలుసుకోవాలా. సో పౌల్ హ్యాడ్ అ ప్యాషన్, సంబడీ సే ఎ విజన్. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్, because you also have an eternal spirit along with this temporal body. If you want to have a successful goal in the flesh, you need to surely have a goal in the spirit, because it's going to be forever. You cannot take this to heaven, but you can take this. Seek you first the kingdom. So when you die, you will also enjoy your eternal success. Ye vidamu cheta, now Paul had a mission, that I may know him and the power of his resurrection and the fellowship of his suffering, being made comfortable unto his death. ఈ దర్శనం ఉందంట. ఎంతమందికి ఉన్న దర్శనం? నేను లేపడాలని ఆయన తోటి పునరుద్ధానం ఉంది, మొదటి పునరుద్ధానములో. నెక్స్ట్ 11 ఆయన శ్రమలలో పాలువాడగుటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానం. దట్ మీన్స్ హి గ్రూ ఇన్ విజ్డమ్. ఇంతకుముందు ప్యారలల్గా ఉండేవాడు, ఇప్పుడు దీని కొరకు దాన్ని దేని తెచ్చుకుంటానంట? పెంట. నౌ పౌల్ హ్యాడ్ అ విజన్ దట్ హీ నీడ్ టు బి రెజరెక్టెడ్. హీ నీడ్ టు గెట్ అప్ ఇన్ ద ఫస్ట్ రెజరెక్షన్, టు బి పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ రెజరెక్షన్. So during that vision, he says, by any means, I want to attain the resurrection of the dead. చూద్దాం 12. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు. చూడండి, now Paul is a bit confused. He is still confident, but he had a doubt. He's telling, not though I have already attained either or already perfect, but I follow after. That now I want to do my best. పౌల్ అంటున్నాడు, ఐ వాంట్ టు డూ మై బెస్ట్. నేను ఆయన సంపూర్ణతలోకి ఎదగాలని అనుకోవట్లేదు, కానీ నేను అది పట్టుకోవాలని ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నాను. రన్నింగ్. ద మ్యాక్సిమం దట్ యూ కెన్ డూ ఇస్ రన్. ఎ మ్యాన్ కెన్ డూ. ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, సమ్ మెస్, ద బిల్డింగ్ ఈస్ కొలాప్సింగ్, సంథింగ్ ఈస్ ఆన్ ఫైర్, యూ జస్ట్ రన్ ద మ్యాక్సిమం యూ కెన్ డూ. పౌల్ అంటున్నాడంట, నేను ఆ పునరుద్ధానం కొరకు ఏం చేయాలన్నాడంట? పరిగెత్తున్నాను. ఆయన లాంగ్వేజ్ చూడండి. 57లో ఒక డైలాగు పిల్లవాడు, 58లో నేను ఎదగాల, 62లోనేమో ఆయన పునరుద్ధానం ఎలాగైనా పాల్గొవాలా. అంత కంప్లీట్ అటైన్ అయిన కాదు, కానీ నా బెస్ట్ నేను చాలా మటుకు ఎదిగా గుడ్ అంటున్నాడు. అయితే 68లో చూద్దాం, 2 తిమోతి 4. అది లెట్స్ సీ వాట్ పాల్ సెడ్ ఇన్ 2 తిమోతి 68 AD. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. Again, but watch thou in all things, endure affliction, do the work of an evangelist, make full proof of the ministry. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? స్వార్థికుని పని చేయి, నీ పరిచర్యను ఎలా జరిగించమంటున్నాడు అంటే పౌలు సంపూర్ణముగా జరిగించాడు అనమాట. 6. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. Now Paul is about to leave. Yeah. మంచి పోరాటము పోరాడి తిని. Now he says, I fought a good fight, I am confident. చూసారా, నేను ఎదగాల, నేను ఇంకా పునరుద్ధానంలో ఎదగాల, నేను సంపూర్ణ బ్లెస్సింగ్ అనలేదు. I fought a good. Paul is now confident. He's telling like, I'm not like a child, need to grow up. I don't need to attain unto the hour of resurrection. I don't need to go to the full of blessing. I finished my course. I fought a good fight. I have kept the faith. Come on, read. విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. Now he's confident. Not like, ఇప్పుడు కాన్ఫిడెంట్ ఎలా ఉన్నాడు ఇప్పుడు? I will come in the fullness of the blessing. I will not be a child. Okay, I will attain anyhow to the అంటలేదు. I got my crown. You see the stages? Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord the righteous judge shall give me at that day, not only to me but to them that love his appearing. Ante you all can know here, not only the book, you can know the crown, the chair and everything. Let's all follow Paul from today. We are growing from glory to glory, so you can have a successful career, finished life here on this earth, and tell your family to follow me, tell the church to follow you. You see, that's the reason why I keep telling you need to get connected to heaven, to know at what status you are. Now Paul knew his status. He said, crown is laid for me. I finished my course, kept my faith. He was not doubtful like I'm a child, I put out some child stuff, I'm okay now.
Now I need to know the resurrection power at any cost. You see, 58 child, 57 as a child, 58 fullness of the blessing, 62 like I want to know the power of his resurrection, 68 finish. ఎంతమంది పేరెంట్స్కి గోల్ ఉంది దట్ యు వాంట్ టు ఫినిష్ ఇయర్ సక్సెస్ఫుల్లీ సో దట్ యు క్యాన్ టెల్ యువర్ కిడ్స్ లైక్ పాల్, లుక్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ క్రౌన్, I finished my course, I kept my faith. My kids, no matter what you are, business people, politicians, you need to follow me and come like me. Hallelujah. I'm giving this goal to the parents. You're getting me now? I'm giving this. This is the prime important. Let this not be diminished in your life. The goal, I want to be like Paul. You need to say, my son, don't worry about me. I finished my course, I kept my faith, I'm going. Even though Jacob was sick, dying, he says, yeah, I'm dying, I'm sick. But come guys, all you 12, I'll tell you what's for your future. All 12, he declared that future and then he died. So your old age will be more honorable than all the rest of the life. I tell you, when you honor God with your childhood and youth, your old age will be more powerful than your childhood and youth. So all the 12 were listening. Even Joseph, dad, put your right hand on this guy. I know. Give him the more bright future. You see, the shaking, the hand that's going to die is just powerful. Parents, teach your kids. Teach your kids. Be passionate for this. Have a vision. Like Paul, like you need to grow. Sometimes you need to say, Lord, where am I? Where is my meter? In the kingdom. So Paul was telling, yeah, I was so childish. I'm okay. Now I become man. Yeah, I'll still come at the fullness of the blessing. Yeah, I want to know the power of resurrection. I'm not as if I have attained, but I'm doing my best. But now he finally says, finish. I got the crown. May the Lord give you all the successful stages before you leave this planet. That's why Paul says, follow me. Let's all follow him by running after this goal the Lord has set for you and me. Matthew 27, 50 to 53. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు And the graves opened. What opened? సమాధులు తెరవబడ్డాయంట. మెనీ బాడీస్ ఆఫ్ ద సెయింట్స్ విచ్ స్లెప్ట్ ఎరో. ఏ ఓపెన్ అయ్యాయంట పునరుద్ధానం ముందు? గ్రేవ్స్. ది గ్రేవ్స్ ఓపెన్. ఈస్టర్ తర్వాత అనండి, చదవండి 53. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. Yeah, and they came out of the grave. The graves opened. They came out of the grave after his resurrection and went unto the holy city and appeared unto men. I don't know what's your grave. Maybe your sickness, your marriage, your poverty, your pain, your past. Maybe you're an orphan. You had a bad experience of your past. Somebody deceived you, cheated you, molested you. I don't know what happened to you. That's your grave. On the resurrection, the Lord is telling, come out, hallelujah, of the grave and live a blessed life. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎటువంటి సమాధిలో ఉన్నావు? మరణం అనే సమాధా, రోగం అనే సమాధా, అప్పులనే సమాధా, పాపం అనే సమాధా, దరిద్రం అనే సమాధా, లేక వేషధారి అనే సమాధా, నాది ఏ సమాధిలో? ఇన్ డిఫీట్ or in addiction. What is that grave? Maybe if you are in a grave of sin, what is that grave? Lord is telling on this resurrection day, I'll open it and give you a bright future. I'm going to push it off. Yeah, I'm going to take it off, open it, release you. Maybe you don't have a job. God will open a door for you. The dead door of joblessness is going to open. Not yet healed, God's going to do. I don't know whatever it is on this resurrection Sunday. You are thinking that it's impossible. ఏదైతే అసాధ్యం ఇది జరగదు. నేను ఈ పాపాన్ని జయించలేను, ఈ త్రాగుడు జయించలేను, సిగరెట్ జయించలేను. That's a grave. The Lord is going to bring out that grave, life from the grave. When graves can be opened on the resurrection, సమాధులు తెరవబడ్డాయంట. ఈరోజు I don't know what's impossible. What you think is impossible? Maybe your dream to start an industry. Maybe ఒక ఇండస్ట్రీ మొదలు పెట్టాలి. ఒక పొలిటీషియన్, I want to be a politician. I want to start a hospital. I want to start a college. I want to start a school. I want to be a real estate guy. What are your dreams? What's been closed? ఏది గ్రేవ్ అయిపోయింది? What became a grave which is no more? And the Lord is telling on this resurrection Sunday, I'm going to open it and show it to you and tell you that it's going to happen. Whatever you think, the Lord's going to do that in your life. May this resurrection lift you and give you a goal and give you an everlasting happiness. Let this resurrection be a great blessing to everybody.
Lord, this is my grave. Yeah, my addiction is my grave. My weakness, my depression, my suicidal thoughts. అయ్యా నా పాపము, ఇదిగో నా వ్యాధి, దీస్ ఆర్ మై గ్రేవ్స్. ఐ సరెండర్ ఇట్ టు యూ, ఓ లార్డ్. ఐ నో యూ క్యాన్ ఓపెన్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు మీ. అయ్యా, ఈ పునరుద్ధాన దినాన్న ఏదైతే అసాధ్యమైపోయిందో నా జీవితంలో, నేను ఇందులో ఎదగలేకపోయాను, ఇది చేయలేకపోయాను, అదవ్వలేదు, ఇది ఏదైతే జరగదనుకుంటున్నావో దేవుడు చెప్తున్నాడు, అది సమాధిలో కుళ్ళిపోయినా నేను దాన్ని బయటికి తీస్తాను అంటున్నాడు. దిస్ గోయింగ్ టు బి ఎ బిగ్ గిఫ్ట్ ఫర్ ఎవ్రీబడీ ఫ్రమ్ జీసస్ ఆన్ ద క్రాస్ టుడే. ఎస్ లార్డ్, ఐ వాంట్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ స్వస్థత, వేర్ దే నీడ్ హీలింగ్, ఓ లార్డ్, హీలింగ్ ఇన్ దేర్ మైండ్, ఇన్ దేర్ సోల్, ఇన్ దేర్ స్పిరిట్, హీల్ దెమ్ లార్డ్ ఫ్రమ్ ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ టెర్మినల్ డిసీజ్, ఎయిడ్స్, క్యాన్సర్. ఆ రోగములను తీసివేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అదే కాదు, అన్ని రంగాల్లో బ్లెస్ దెమ్ ఇన్ దేర్ ఫైనాన్సెస్, మంచి ఉద్యోగము దయచేయండి, ఆ దరిద్రం నుంచి బయటకు తీసుకురండి, పాప బాధలను విడిపించండి. బ్లెస్ దెమ్, హీల్ దెమ్, రివైవ్ దెమ్, take them to a new level, restore what's lost in their life for double fold. I release this blessing, Lord Jesus. Bless everybody. In Jesus' mighty name we pray. Amen.